నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డిఎస్సిపై ఎలాంటి అనుమానాలు ఉన్నా సమాధానం చెప్తా, చర్చకు రావాలంటూ జగన్ కు లోకేష్ సవాల్. తెలంగాణ హనుమకొండలో బాలుడిని పరామర్శించిన పవన్, అభిమాని కోరిక మేరకు ఇంటికెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా. రుషికొండ భవనాలపై మధ్యాహ్నం మంత్రుల కమిటీ సమావేశం, ప్యాలెస్ కాంప్లెక్స్ వినియోగంపై నిర్ణయానికి వచ్చే అవకాశం. ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీ, లాకర్లు పగలగొట్టి ₹1 కోటి నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన బస్సు, 6 మృతి. గుజరాత్లోని వడోదరలో దుర్ఘటన. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలోని హనుమకొండలో పర్యటించారు. హనుమాన్ నగర్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ ఇంటికెళ్లి పరామర్శించారు. కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైన నిరంజన్ను ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆప్యాయంగా పలకరించారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్ ను చూడాలనేది నిరంజన్ కోరిక. దీనిపై స్పందించిన జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కు సమాచారం అందించగా అభిమానిని కలిసేందుకు హనుమకొండకు వచ్చి నిరంజన్ ను పరామర్శించారు. ప్రియమైన నిరంజన్ కు ప్రేమతో అని డైరీలో పవన్ రాసి ఇచ్చారు. దుర్గామాత ఆశీస్సులతో చల్లగా ఉండాలని నిరంజన్ ను ఆశీర్వదించారు. బాలుడికి పరామర్శ అనంతరం భద్రకాళి అమ్మవారిని పవన్ దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో పవన్ కు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని పవన్ మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ రాకతో తనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు. అందులో భాగంగానే రైల్వే వంతెన, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. నిడమర్రు రైల్వే వంతెన నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి లోకేష్ శంకుస్థాపన చేశారు. 2 కోట్లతో నిర్మించిన మంగళగిరి మండలం కాజా లేక్ పార్కును లోకేష్ ప్రారంభించారు. మంగళగిరి ప్రజల దశాబ్దాల కల నేటితో నెరవేరబోతుందన్నారు. అమరావతిని నిర్వీర్యం చేసేందుకు జగన్ వెస్ట్ బైపాస్ రోడ్డుకు రాజధానితో అనుసంధానం లేకుండా చేశారని లోకేష్ మండిపడ్డారు. త్వరలోనే అన్ని అడ్డంకులు తొలగుతాయని హామీ ఇచ్చారు. డిఎస్సిపై ఎలాంటి అనుమానాలు ఉన్నా సమాధానం చెప్పేందుకు సిద్ధమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటు దూరంలోనే ఉన్నానని, దమ్ముంటే చర్చకు రావాలని జగన్ కు సవాల్ విసిరారు. గొడ్డలి పార్టీ నేతల్లా బురద జల్లి పారిపోయే రకం కాదని స్పష్టం చేశారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సిని ఆపలేడు రాబాయ్. ఎందుకంటే పారదర్శకంగా నేను నడిపించా. గతంలో పడిన కేసులని తీసుకుని ఏ ఇంజిన్లో పెట్టి ఏ కారణాల వల్ల కేసు పడినాయి, సబర్బాల్ జడ్జిమెంట్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఎందుకంటే వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని నేను ముందర నేర్చుకుని స్టడీ చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వేసి భారతదేశ చరిత్రలోనే
ఎక్కడ జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేసాం. అందుకే 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. మళ్ళీ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్లు జరుగుతాయి, మళ్ళీ టీచర్ అపాయింట్మెంట్లు జరుగుతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము సాక్షి క్యాలెండర్ ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. దయచేసి నిరుద్యోగ యువకులు చెప్తున్నా, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్. ఫస్ట్ టైం హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశాం. అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన నా పైన ఉంది. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ పాటించకపోతే సబర్వాల్ జడ్జిమెంట్ అనేది ఉంది. ఆ జడ్జిమెంట్ అడ్డంగా పెట్టుకుని ఈ వైకాపా పార్టీ మళ్ళీ కోర్టులో వేసి స్టే తీసుకొస్తారు. ఈ వైకాపా పార్టీకి చెందిన నాయకులే 240 కేసులు వేశారు స్వామి. 240 కేసులు వేశారు. దాంట్లో 43 కేసులు ఇప్పటికీ కోర్టు డిస్మిస్ చేసింది, మిగతా అంతా హియరింగ్ చేసింది. నేను పారదర్శకంగా నడిపించాం, మా డిపార్ట్మెంట్ పారదర్శకంగా నడిపించింది. నాకు ఎలాంటి సందేహం లేదు, ఫుల్ ప్రూఫ్గా చేశాం. అండ్ వాస్తవంగా మీరు చూస్తే 5 సంవత్సరాలు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక డిఎస్సీ చేయాల, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాల, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాల, జాబులు భర్తీ చేయలేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తారు. అసలు ఆయనకేం అర్థం అవుతుంది స్వామి? మనండి ఇప్పుడని అంటే అబద్ధాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. నేను ఇక్కడ నుంచి ఉన్నా కరెక్ట్గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం. రమ్మని చెప్పండి, ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరంలా. వాస్తవాలంటే బయట పెట్టండి. ఒకటని నిరూపించాడా? అయ్యా 240 కేసులు వేసాం, ఎందుకు ఆపలేదు డిఎస్సీ ప్రాసెస్? పారదర్శకంగా నడిపించాం. స్పోర్ట్స్ కోట కూడా పకడ్బందీగా నడిపించాం. ఒక్కరికి అన్యాయం చేస్తుంటే, పొరపాటు ఒక్కరికి అన్యాయం చేస్తుంటే మేము కమిటీ కూడా పెట్టాం. ఎవరికైనా అన్యాయం జరుగుంటే మీరు ఇలా కమిటీకి చెప్పండి. ఆ కమిటీలో సీనియర్ అధికారులు పెట్టి ప్రతి విషయం రివ్యూ చేస్తున్నాం. ఎందుకు వాళ్ళకి రాలేదు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడు మా అధికారులందరూ టెక్నికల్ పైన ఆన్సర్ చేశారు. అక్కడి నుంచి సౌండ్ లేదు, జగన్ గారి దగ్గర నుంచి సౌండ్ లేదు. మళ్ళీ అదే అబద్ధం చెప్పేదానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఇచ్చిన సమాధానానికి దానికి రెస్పాన్స్ మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మహిళల్ని కించపరిచే వారిని, తిట్టే వారిని తన చుట్టూ ప్రిజనరీ పెట్టుకున్నారని జగన్ను ఉద్దేశించి లోకేష్ ఎద్దేవా చేశారు. మంత్రి అనితను ఉద్దేశించి గుడివాడ అమర్నాథ్ అద్భుతంగా మాట్లాడారని జగన్ కితాబు ఇవ్వటం దురదృష్టకరమన్నారు. కోడిగుడ్డుకి ఇండస్ట్రీకి కోడిగుడ్డు మధ్యన తేడా తెలియదు. ఇండస్ట్రీ ఎప్పుడు వస్తుందంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందని చెప్పి ఆనాడు మొత్తం భారతదేశం మనం చూసి నవ్వే పరిస్థితి. అందుకే ముద్దుగా కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన ఆయనకి. ఆయన అలానే చేస్తారు. ఆయన 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ తీసుకురాక ఉన్న పరిశ్రమలు తరిమేశాడు ఆయన. మీరు చూడండి, అదాని డేటా సెంటర్ 2019లో మేము శంకుస్థాపన చేస్తే అది రానికుండా చేశారు. ఇంకో పక్కన ఫాక్స్కాన్ తరిమేశారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరిమేశారు, అమర్ రాజా బ్యాటరీని తెలంగాణ తరిమేశారు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చే విధంగా చేశాం. అది తట్టుకోలేక కోడిగుడ్డు మంత్రి, గౌరవ హోంమంత్రి గారు ఆమె వేసుకున్న బట్టలపైన అట్లా మాడటం చాలా చాలా బాధాకరం. అంటే ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే 1 కేజీ బరువు తగ్గుతారని ఎగతాళి చేస్తాం, చాలా చాలా బాధాకరం. నాకు బాధ ఏంటంటే మొన్న ఒకరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అంట గుడివాడ అమ్మర్కి ఫోన్ చేసి చాలా అద్భుతంగా చేసామని చెప్పాడంట. అంటే ఎక్కడ పోతున్నారండి వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఒక విషయం ప్రశ్నిస్తున్నా. ఇదే విధంగా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినా, మీకున్న 2 కూతుర్ల గురించి మేము ఇదే విధంగా మాట్లాడితే మీరు ఇట్లనే మాకు ఫోన్ చేసి సభాష్ బాగా మాట్లాడని చెప్తారా? సూటిగా ప్రశ్నిస్తారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? అధికారంలో ఉన్నప్పుడు మా తల్లిని అవమానించారు, బ్రహ్మణిని అవమానించారు. మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్త పొరపాటున భారతిరెడ్డి గారి గురించి ఒక మాట అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అతను క్షమాపణ చెప్తామే కాదు, అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అది మాకు మహిళల పట్ల ఉన్న గౌరవం. ఇప్పుడు ఒక రౌడీ షీటర్కి, ఒక ఫ్యాక్షన్కి, ఒక గొడ్డలి పార్టీలో ఉన్న గొడ్డలి బ్యాచ్కి మహిళల్ని గౌరవిస్తానే తెలియదండి. అందుకే చెప్పా, జగన్ పేరులో జీ అనేది ఉంది కదే, గొడ్డలి. సొంత బాబాయిని లేపేశాడు. ఇట్లా వాళ్ళు ప్రజలను అవమానిస్తూ, మహిళలను అవమానిస్తూ, సొంత కుటుంబ సభ్యుల్ని చంపేసే పరిస్థితి వాళ్ళది. ప్రజల పక్షాన్ని నిలబడి మహిళల గౌరవం నిలబెట్టే సంస్కృతి మాది.
దేశంలో మరే రాష్ట్రానికి రాని నిధులు గత 2 ఏళ్లలో కేంద్రం నుంచి ఏపీకి వచ్చాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. అర్ధరహిత విమర్శలు మానాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు లోకేష్ కృషి చేస్తున్నారని, ఈ యజ్ఞంలో తాను భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందని పెమ్మసాని అన్నారు. మంగళగిరిలో 1160 కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు పనులకు మంత్రి లోకేష్తో కలిసి పెమ్మసాని శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఈ మంగళగిరి నియోజకవర్గం తీసుకుంటే నారా లోకేష్ గారు దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తూ ఉన్నారు. మోడల్ నియోజకవర్గం అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఎటువంటి వాతావరణం కావాలో, అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి వ్యాయామానికి అవసరమైనటువంటి పార్కులు 1100 కోట్ల రూపాయలతోటి కంప్లీట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ చేసిన వెంటనే రోడ్డు వేసే విధంగా సిస్టమేటిక్గా, అదేవిధంగా ఈరోజు నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అంటే ఈ విధంగా ఒక నియోజకవర్గంలో ఎన్ని కార్యక్రమాలు బహుశా మంగళగిరి ఉద్భవించిన తర్వాత ఎప్పుడూ జరగలేదు. ఒక ఈ నియోజకవర్గం గురించి నేను మాట్లాడతాను. పోనీ ఏ నియోజకవర్గం అయినా చూడండి, 2 సంవత్సరాల్లో ఎంతవరకు చేశారనేది. సంక్షేమం వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వగలుగుతున్నారు. అభివృద్ధి ఏ ప్రాంతంలో చూసినా రోడ్లు, పార్కులు, డ్రైన్లు, స్కూల్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి. ఇంతకంటే ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాల్లో ఏ రాష్ట్రానికి ఏ సమయంలో కూడా ఇంత నిధులు తెచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. కేంద్రం నుంచి ప్రాజెక్టులు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏదో విధంగా మాట్లాడాలని ఒక పద్ధతి లేకుండా మాట్లాడటం తప్పించి ఇందులో వాస్తవం లేదనేది నా అభిప్రాయం. విజయవాడలోని రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఈ ఉదయం అత్యవసర వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులో విద్యుదాఘాతం సంభవించి దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించడంతో రోగులు ఆందోళనకు చెందారు. ఆసుపత్రి ప్రాంగణంలో కేకలు, ఆర్తనాదాలతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతను గమనించిన ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ వార్డులోని చిన్నారులను, ఇతర రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వల్ల చిన్నారులకు, రోగులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, అంతా సురక్షితంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రాథమిక అంచనా ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఏలూరు శివారులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీ జరిగింది. దొంగలు లాకర్లు పగలగొట్టి ₹1 కోటి వరకు నగదు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. తార్ముఠా ఏలూరులో చొరబడ్డారని అప్రమత్తమైన పోలీసులు రాత్రంతా నగరం, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతుండగానే ఈ చోరీ జరిగింది. అర్ధరాత్రి రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల పరిపాలనా విభాగం తలుపులు పగలగొట్టి దొంగలు లోనికి ప్రవేశించారు. లాకర్ పగులగొట్టి నగదు చోరీ చేశారు. ఖాళీ అయిన లాకర్ను ప్రాంగణంలోనే పడేసి వెళ్లిపోయారు. ₹1 కోటి పైనే చోరీ చేసి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. అక్కడే మరో లాకర్లో ఉన్న 70 లక్షల నగదును దొంగలు గమనించలేదు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల చోరీ ఎలా జరిగిందో తెలియడం లేదు. అయితే ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాల్లో మాత్రం ముఖాలకు మాస్కులు వేసుకున్న దొంగల ఛాయాచిత్రాలు చిక్కాయి. 7గురు ఈ నేరానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. విశాఖ రుషికొండపై విలాస భవనాలపై ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. భవనాలను మంత్రులు, టూరిజం అధికారులు పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఈ క్రమంలో భవనాల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో విలాసవంతమైనటువంటి భవనాలను ఇక్కడ నిర్మించారు. గత ప్రభుత్వం ఘోర ఓటమి తర్వాత ఈ భవనాలపై తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. గత ఆగస్టులో ఇక్కడికి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేబినెట్ సబ్ కమిటీని నియమించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వము 3 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని నిర్మించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవు, పర్యాటక శాఖ మంత్రి దుర్గేషు, విశాఖ ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో ఈ రుషికొండ విలాసవంతమైనటువంటి భవనాలపైన ఒక నిర్ణయం తీసుకోవడానికైతే ఈ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. విశాఖపట్నానికి వచ్చి 5
సార్లు ఇక్కడ ఉన్నటువంటి టూరిజం అధికారులతో పాటు జిల్లా అధికారులతో సంప్రదింపులు జరిపి ఈ భవనాలను ఏ విధంగా ఉపయోగిస్తే బాగుంటుందన్న దానిపైన కీలకమైనటువంటి చర్చలు అయితే జరిగాయి. దీనిపైన తుది నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ మధ్యాహ్నము ఫైనల్ మీటింగు ముగ్గురు మంత్రులతో జరగనుంది. ఇప్పటికే మంత్రులు విశాఖపట్నానికి చేరుకున్నారు. మంత్రులతో పాటు ఉన్నతాధికారులు, టూరిజం ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకొని సంప్రదింపులు అయితే జరుగుతున్నారు. ఇప్పటికే ఈ భవనాలకు సంబంధించినటువంటి అప్పగించేటువంటి లీజుకు అప్పగించాలా లేకపోతే టూరిజం శాఖ ఆధ్వర్యంలోనే నడిపించాలా అన్న దానిపైన కూడా ఒక కొలిక్కి అయితే సమాచారం అయితే వచ్చినట్లు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క విలాసవంతమైనటువంటి భవనాలని ఉపయోగించుకోవడానికి అంతర్జాతీయంగా ఉన్నటువంటి స్టార్ హోటల్స్ సైతం ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఈ భవనాలు కేవలము నివాసయోగ్యంతో పాటు ఇక్కడ మీటింగులు, ఆ భవనాలలో మీటింగులు ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే వీటి యొక్క నిర్మాణం అయితే జరిగిందైతే స్టార్ హోటల్స్ యొక్క యజమానులు అయితే చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ యొక్క భవనాలని లీజు ప్రకారము తాము తీసుకోవడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ కూడా ఆ భవనాల నిర్మాణం అయితే కొంత మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మంత్రుల సబ్ కమిటీకి అయితే చెప్పినట్లు తెలిసింది. ఆ మంత్రుల సబ్ కమిటీ కూడా ఆ మార్పులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలా లేదా అన్న దానిపైన కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే ఇవ్వనుంది. ఇప్పటికీ కేవలము ఈ భవనాలు అయితే మొత్తము ఇక్కడ 452 కోట్ల ప్రజాధనంతో గత ప్రభుత్వం అయితే ఈ భవనాలను నిర్మించింది. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా సిఆర్జెడ్ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఈ భవనాలని విలాసవంతంగా గత ప్రభుత్వం నిర్మించింది. ఈ భవనాల నిర్మాణం పైన కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది కూడా దీనిపైన ఎన్జిటిలో కూడా కేసులు వేయడం జరిగింది. ఎన్జిటి కూడా నిబంధనలు అతిక్రమించినట్లు గత ప్రభుత్వం పైన సీరియస్ అవుతూ దాదాపు 200 కోట్ల రూపాయలు కూడా జరిమానా విధించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా మంత్రులు కూడా కీలకమైనటువంటి చర్చలు అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఈ భవనాలు 2 సంవత్సరాల కాలం పాటు ఇలాగే ఉండడంతో ఈ భవనాల నిర్వహణ కూడా భారంగా ప్రభుత్వానికి మారుతుంది. నెలకు కేవలము విద్యుత్ బిల్లులే 10 లక్షల మేర వస్తున్నాయి. దీంతో పాటు జీవీఎంసీ నుంచి సిబ్బందిని పెట్టి ఇక్కడ ఈ యొక్క భవనాల నిర్వహణకు సంబంధించినటువంటి దానికి కూడా మరో 15 లక్షల ఖర్చు అవుతుందని చెబుతున్నారు. మొత్తం నెలకి 25 లక్షల మేర భారం అవుతుండడంతో తీవ్రంగా ప్రజాధనం వృధా అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ భవనాలను ఏదో విధంగా ఉపయోగించాలన్న దానిపైన కూడా కమిటీ అయితే కీలక నిర్ణయం ఇవాళ తీసుకున్నది. ముఖ్యంగా ఈ భవనాలు ఏవైతే ఉన్నాయో సిఆర్జెడ్ పరిధిలో ఈ భవనాలకు సంబంధించినటువంటి 7 ఎకరాల స్థలం అయితే ఉంది. వచ్చినటువంటి స్టార్ హోటల్స్ ప్రతినిధులు ఈ భవనాలతో పాటు ఆ స్థలాన్ని కూడా అడుగుతున్నారు. స్థలాలని ఇవ్వడానికి అంగీకారం తెలుపుతున్నప్పటికీ కేవలం 2 ఎకరాలు మాత్రమే టూరిజం పరిధిలో ఉంది. మిగిలినటువంటి 7 ఎకరాలు అన్నది సిఆర్జెడ్ పరిధిలో ఉంది. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారము ఏదైనా నిర్మాణం చేయాలంటే కేంద్ర ప్రభుత్వంతో అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని సంస్థలు అయితే హోటల్ యజమానులు అయితే దీని మీద కొంత కొర్రీ అయితే పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు గతంలో ఈ భవనాలని గత ముఖ్యమంత్రి ఉండడానికైతే వీటి అయితే నిర్మాణం చేశారు. మొదట అయితే వీటిని పర్యాటక శాఖకి ఉపయోగించాలని అయితే ఈ యొక్క అనుమతులు తీసుకొని అయితే గత ప్రభుత్వం నిర్మించింది. కానీ ఈ యొక్క నిర్మాణాల శైలి అంతా అంతర్జాతీయ స్థాయిలో లోపల విలాసవంతంగా 5 స్టార్ రేటింగ్తో ఉన్నటువంటి హోటల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ తరహాలో లోపలంతా కూడా విలాసవంతమైనటువంటి భవనాలతో అధిక ఖర్చుని ఉపయోగించి వీటి యొక్క నిర్మాణం అయితే చేశారు. దీనిపైన తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు మరుసటి రోజున పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించి రామచంద్రాపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో బస చేశారు. ఆ రోజు వేకువజామున బాలచంద్రారెడ్డి ఆ ఫంక్షన్ హాల్ పై దాడి చేశారు. రాజధాని రైతులు మహిళలపైన దూషణలు చేశారు. రామచంద్రాపురంలో ఎక్కువ రోజులు ఉండటానికి వీల్లేదంటూ అమరావతి రైతులను అక్కడి నుంచి తరిమేశారు. బాలచంద్రారెడ్డి జులుం దాష్టీకాల వల్లే అప్పట్లో పాదయాత్ర అరసవల్లి వరకు సాగకుండా రామచంద్రాపురం నియోజకవర్గంలోనే అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన తర్వాత రైతులు వెంకటేశ్వర స్వామి దివ్య రథాన్ని రామచంద్రాపురంలోని ఓ ప్రైవేటు స్థలంలో ఉంచారు. అక్కడికి సివిల్ డ్రెస్ లో వెళ్లిన బాలచంద్రారెడ్డి ఆ రథానికి కాపలాగా ఉన్న వారిని తీవ్రంగా కొట్టారనే ఫిర్యాదులు ఉన్నాయి. బాధితులు అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రథంలోని సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన 2 హార్డ్ డిస్కులను కూడా
బాలచంద్రారెడ్డి తీసుకెళ్లిపోయారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పాదయాత్రపై పోలీసుల దమనకాండ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉన్నందువల్లే దాన్ని ధ్వంసం చేసేందుకే హార్డ్ డిస్క్లు తీసుకెళ్లిపోయారని అమరావతి ఐకాసా నాయకులు అప్పట్లో ఆరోపించారు. నాటి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆదేశాలకు అనుగుణంగా వైసీపీ నాయకుల అరాచకాలకు కొమ్ము కాశారనే ఫిర్యాదులు బాలచంద్రారెడ్డిపై ఉన్నాయి. అంతటి వివాదాస్పద అధికారికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్య పోస్టు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ఏసీబీకి చిక్కిన ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావుకు మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో నరహరిరావును చెంచలగూడ జైలుకు తరలించారు. హైదరాబాద్ పాత బస్తీలోని ఒక సాధారణ నివాసంలో ఉంటున్న నరహరిరావు ఇంట్లో నిన్న ఏసీబీ జరిపిన సోదాల్లో అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అతని బెడ్రూంలోని బీరువా, దానిపై ఉన్న కబోర్డులను తెరిచి ఏసీబీ అధికారులు షాక్కు గురయ్యారు. అందులో గుట్టలు గుట్టలుగా 500 నోట్ల కట్టలు పేర్చి ఉన్నాయి. ఇల్లంతా వెతికినా అధికారులకి ప్రతి మూలన నోట్ల కట్టలే దర్శనమిచ్చాయి. వెంటనే కౌంటింగ్ మిషన్లను రప్పించి అర్ధరాత్రి వరకు లెక్కించగా నగదు రూపంలోనే ఏకంగా 1,54,00,000 ఉన్నట్లు తేల్చారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉండటంతో నరహరిరావు అరెస్టు చేశారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో చెంచలగూడ జైలుకు తరలించారు. విధానాలపై విమర్శలు చేసే ధైర్యం లేక వ్యక్తిత్వ హననానికి పాల్పడే స్థాయికి వైసీపీ నేతలు దిగజారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. జగన్ను ఆదర్శంగా తీసుకుని వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలందరూ కూడా దిగజారుడుతనం, నోటి దోలతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఏది పడితే అది మాట్లాడటం. అధినాయకుడే రపరప నరికేస్తే తప్పే ఉందన్న తర్వాత అంబటి రాంబాబు నోటు దురుసు, నోటి దోలతో మాట్లాడటం చూసాం. దీనికి మళ్ళీ ఈ అమర్నాథ్ అని కోడిగుడ్డో బాతుగుడ్డో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. హోమ్ మినిస్టర్ అనిత గారి మీద చేసిన వ్యాఖ్యలకి మరి అతన్ని మనిషి అనాలా, పశువు అనాలా అర్థం అవ్వకుండా ఉంది. ఎందుకంటే వాళ్ళ అధినాయకుడే ఆడవాళ్ళ పట్ల గౌరవం ఉండదు ఆయనకి. సొంత చెల్లిని తల్లిని బయటికి గెంటాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని వీళ్ళు ఊళ్ళో వాళ్ళ అందరి మీద కూడా మహిళల మీద అసభ్యంగా మాట్లాడటం అలవాటు అయిపోయారు. మా పార్టీకి ఆవిడ మహాలక్ష్మి. నవ్వుతూ ఉంటారు. ఆవిడ కష్టం ఎక్కడున్నా సరే వెంటనే స్పందిస్తారు. మీకులా ఇంట్లో పడుకోరు. ఏదో అంటావు బుల్లెట్ ప్రూఫ్ కారు నేను వాడింది నువ్వు వాడుతున్నావు అని. అధికారంలో ఉన్నప్పుడు మనం వాడతాం, మనం వెళ్ళిన తర్వాత ఇంకొకరు వాడతారు. కానీ నువ్వు ఎప్పటికీ అధికారంలోకి రావు, ఇది రాసుకో. మళ్ళీ నీకు సైరన్ హార్న్తో ఉండే ఏ వెహికల్ నీ దగ్గర రాదు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలో హోంమంత్రి అనిత యోగాసనాలు వేశారు. యోగాంధ్రలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి అనితతో పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అధికారులు యోగాసనాలను వేశారు. యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు. ప్రాచీన కళ అయిన యోగా మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరమని వివరించారు. కాకినాడ నగరంలో కీలకమైన సంజయ్ నగర్ డంపింగ్ యార్డు ప్రాంతంలో రోడ్డుకు ఈనాడు మీతోడుతో మోక్షం కలిగింది. 2014-19లో టీడీపీ హయాంలో స్మార్ట్ సిటీ నిధుల నుంచి 90 కోట్లు వెచ్చించి సర్పవరం కూడల నుంచి జగన్నాథపురం వంతెన వరకు ఇన్నర్ రింగ్ రోడ్డుగా అభివృద్ధి చేశారు. 9 కిలోమీటర్ల మేర 2 వరుసల రోడ్డు నిర్మించారు. సంజయ్ నగర్ డంపింగ్ యార్డు ప్రాంతంలో 700 మీటర్ల మేర పేరుకుపోయిన చెత్తను తరలించి సీసీ రోడ్డు నిర్మాణానికి అనువుగా సిద్ధం చేశారు. పనులు మొదలయ్యే సమయానికి వైసీపీ అధికారంలోకి రావడంతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులపై ఈటీవీ, ఈనాడు పలుమార్లు కథనాలు ఇచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ఎట్టకేలకు పనుల్లో కదలిక వచ్చింది. 4 కోట్ల వ్యయంతో ఎమ్మెల్యే కొండబాబు రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. వీలైనంత త్వరగా రోడ్డు పూర్తి చేసి ట్రాఫిక్ కష్టాలు తీరుస్తామని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు 2014-19లో ఇది ఒక మంచి రోడ్డు చేయాలని చెప్పి స్మార్ట్ సిటీలో పెట్టించి రోడ్ వేసాం. మా టైంలో ఆ రోజు ఇక్కడ వరకు డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల కొంచెం చెత్త క్లియర్ చేయాలి. క్లియర్ చేసే సమయంలో ఎలక్షన్స్ వచ్చినాయి. 700 మీటర్లు ఉండిపోయింది, వేయలేకపోయాం. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అండి 5 సంవత్సరాల్లో ఆ రోడ్డు పూర్తి చేయలేపారండి. ఇది చాలా ప్రధానమైన రోడ్డు అండి. సర్పారం జంక్షన్ నుంచి గోరాగుంట మీద పల్లవరాజ నగర్ మీదుగా సంజీవ్ నగర్ మీదకి ఈ రోడ్డు పాత పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి
ఇలాగా రైట్కి తిరిగితేనండి జానాపురం వంతెన మీదకి వెళ్ళి విజయవాడ వెళ్ళిపోతాం, అమలాపురం వెళ్ళిపోతాం, అటు సైడ్ వెళ్ళిపోతాం. అదేవిధంగా పోర్టుకి వెళ్ళిపోతాయి వెహికల్స్ అన్ని కూడా. దగ్గర 3,000 సంబంధించి 3,000 వెహికల్స్ ఉంటాయి లారీలు ఇక్కడ. సుమారు 3,000 వెహికల్స్ లారీలు. ఆ లారీలు కూడా రోడ్ లేక ఇబ్బంది పడుతూ ఇరుకుల్లోంచి వెళ్తున్నారండి. ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ రోడ్డు 5 సంవత్సరాల్లో వేయమని చెప్పి ఎన్నోసార్లు చెప్పామండి, వేయలేపారు. మీ ఈటీవీలో, మీ ఈనాడు కూడా అనేక వార్తలు రాశారు, రోడ్డు ఆగిపోయింది వేయమని చెప్పి అప్పుడు చేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మీరు వెలుగులో తీసుకొచ్చారు దీనిపైన వెంటనే ఈరోజు స్పందించి ఈ రోడ్డు 700 మీటర్ల రోడ్డు కూడా వేయాలని చెప్పి ఈరోజు శంకుస్థాపన చేస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇవాళ ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు, హార్ముజ్ జలసంధిలో భారతీయ నావికులు ఉన్న వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం దాడితో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ భేటీ జరగనుంది. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ, ట్రంప్ విడిగా సమావేశం కానున్నారు. 16 నెలల తర్వాత తొలిసారి ఇరువురి మధ్య ఈ భేటీ జరగనుంది. పశ్చిమాసియా సంక్షోభం, ఇంధన భద్రత, హార్ముజ్ జలసంధి అంశంతో పాటు ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగ చట్ట సవరణ బిల్లు ఓటమికి ప్రతీకారంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై దాడి చేయడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. 2 ఏళ్ల క్రితం బీజేపీ వ్యతిరేక అజెండాతో ఎన్నికైన వారిని ప్రలోభాలకు గురిచేసి ఎన్డీఏ వైపు ఆకర్షిస్తున్నారని విమర్శించింది. పార్టీ ఫిరాయించే వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. బెంగాల్లో టీఎంసీ ఎంపీల తిరుగుబాటు, మహారాష్ట్రలో ఉద్ధవ్ వర్గం మరోసారి చీలనున్నదన్న ప్రచారం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి పూర్తిగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ మాదిరిగా వ్యక్తుల అవసరాలకు తగ్గట్టుగా వివిధ పథకాలు, ఉత్పత్తులను అందిస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఆగడాలకు అంతే లేకుండా పోతోందని, అయినప్పటికీ అంతిమ లక్ష్యం సాధించలేరని జైరాం రమేష్ జోస్యం చెప్పారు. పార్టీ ఫిరాయింపు ప్రచారం మధ్య శివసేన యూబీటీ వర్గం తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలని సూచించింది. కొందరు ఎంపీలు ఏక్నాథ్ సిందే వర్గంలో చేరనున్నారనే ప్రచారం మధ్య ఉద్ధవ్ వర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి హాజరు కాని ఎంపీలపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 9 మంది లోక్సభ ఎంపీల్లో 6-7 మంది ఎంపీలు పార్టీ మారనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 2022లో ఏక్నాథ్ సిందే నాయకత్వంలోని 39 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు తిరుగుబాటు చేశారు. 6 ఎంపీల తిరుగుబాటు తథ్యమన్న ప్రచారం నేపథ్యంలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం తీవ్రంగా స్పందించింది. పార్టీ ఫిరాయించాలనుకునే ఎంపీలు రాజీనామా చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన నిర్వహించిన మీడియా సమావేశానికి ఆ పార్టీకి చెందిన 9 మంది ఎంపీల్లో అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజా బహువాజే మాత్రమే హాజరయ్యారు. ఎంపీలు తిరుగుబాటు చేస్తే మహారాష్ట్ర ప్రజలు, ఎంపీలు ఊరుకుండే ప్రసక్తే లేదని సంజయ్ రౌత్ హెచ్చరించారు. అయితే 6 ఎంపీలు పార్టీ ఫిరాయించినట్లు అధికారిక సమాచారం లేదన్నారు. అంతకుముందు మహారాష్ట్ర ఎంపీలను 15 కోట్లకు కొనుగోలు చేస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ విధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే ఎన్నికల్లో పోటీకి అర్థమే ఉండదన్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. భూ కబ్జా కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును 2వ రోజు కస్టడీ విచారణ చేయనున్నారు. సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు బ్రహ్మనాయుడును ప్రశ్నించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నుండి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, బొల్లా బ్రహ్మనాయుడు 2వ రోజు విచారణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? రంగారెడ్డి జిల్లా గండిపేట సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కూడా మొత్తం బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు మరికొంతమంది నిందితులు కబ్జా ప్రయత్నించే సంగతి తెలిసింది. అయితే వాళ్ళు తాజాగా పోలీసులు అరెస్ట్ చేసి కూడా రిమాండ్ తరలించే సంగతి. అయితే కోర్టు ఆదేశాలతో కూడా ఈ రోజు బొల్ల బ్రహ్మనాయుడిని అయితే 2వ రోజు పోలీసుల కస్టడీలో భాగంగా తనైతే ప్రశ్నిస్తున్నారు. తనకు సంబంధించి అంటే ప్రభుత్వ
జీవోలను జారీ చేసినట్లు కూడా నకిలీ 5 జీవోలను కూడా జీవోలు జారీ చేసినట్లు కూడా సృష్టించడం జరిగింది. అంటే ప్రభుత్వ భూమిని ప్రైవేట్ కూడా ఉత్తర్వులు జారీ చేసే విధంగా కూడా ఆ జీవోలో వీళ్ళు పేర్కొన్నారు తెలిసింది. అది సామాజిక మాధ్యమంలో వైరల్ కావడం, తర్వాత అదే విధంగా కొంతవరకు లావాదేవీలు జరిగాయని చెప్పి కూడా పోలీసు అధికారుల దర్యాప్తులో అయితే వెళ్ళి కావడం జరిగింది. దీంట్లో నిందితులకు సంబంధించి కూడా 2 నిందితులను ఇప్పటికే యుఓడబ్ల్యూ పోలీసులు 2 రోజుల పాటు కస్టడీ తీసుకొని వారి నుంచి కొంతవరకు సమాచారం రాబట్టడం జరిగింది. దీంట్లో చాలా కీలకంగా వివరించారని చెప్పి కూడా బొల్ల బ్రహ్మనాయుడిని యుఓడబ్ల్యూ అధికారులు అయితే ప్రస్తుతం అయితే ప్రశ్నిస్తున్నారు. 3 రోజుల పాటు అతన్ని కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతించడంతో కూడా అతన్ని ఈ రోజు 2వ రోజు ప్రశ్నించి తర్వాత రేపు 3వ రోజు అయిపోతుంది కాబట్టి రేపు కోర్టులో హాజరుపరిచిన అనంతరం కూడా మళ్ళీ తిరిగి జైలుకి అయితే పంపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బ్రహ్మనాయుడుతో పాటు మరికొంతమంది నిందితుల నుంచి సేకరించిన వివరాలు ఆధారాలతో కూడా పోలీసులు అయితే పంపిస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా ఎవరున్నారు, దాని వెనక ఇంకెవరెవరు ఉన్నారు, దానిలో వీళ్ళు విచారణ తర్వాత కూడా మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. వీళ్ళు కబ్జా చేసినందుకు భూమి దాదాపు 1500 కోట్ల వరకు కూడా ఉంటుందని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. కాబట్టి దాంట్లో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేసి వాటిని అయితే రిమాండ్ కట్టు తరలించడం జరిగింది. మరి కస్టడీలో భాగంగా ఎలాంటి విషయాలు వీళ్ళలోకి వస్తాయి, కస్టడీలో తీసుకున్న తర్వాత మరి కస్టడీలో చెప్పిన తర్వాత మరికొంతమంది అరెస్టులు ఏమైనా ఉంటాయా లేదా ఇంతటితో ఆగుతాయా అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. కస్టడీలో చాలా కీలకమైన అంశాలను అంటే నకిలీ పత్రాలను సృష్టించడంతో పాటు నకిలీ ఇతర వాటికి సంబంధించి కూడా ఏమున్నాయని దాని మీద ఒక స్పష్టమైన వివరాలు అయితే పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ధన్యవాదాలు రమేష్. వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి పెను సవాల్గా మారుతున్నాయి. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టితో ఏటా రైతులకు నష్టాలే. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్నినో, సూపర్ ఎల్నినో హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. సాధారణంగా ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. ఇవి ఓ రకంగా ఇబ్బంది అయినా ఒకేసారి పెద్ద ఎత్తున వర్షం కురవడం అంతకు మించిన పెద్ద దెబ్బ. ఇటీవల అనంతపురంలో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఒక్క రాత్రి కుంభవృష్టి కురవడంతో పంటలు కొట్టుకుపోయాయి. అంతేకాదు భూములు కోతకు గురై నేల నిస్సారంగా మారే ప్రమాదం ఉంది. ఓవైపు సాగు పెట్టుబడి భారం పెరుగుతుంటే మరోవైపు వాతావరణంలో వస్తున్న మార్పులు అన్నదాతలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. వర్షాలు పడకపోవడం ఇబ్బందనుకుంటే ఒకేసారి భారీగా కురుస్తున్న వర్షాలు శాపాలుగా మారుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఇటువంటి పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా విత్తనం వేయడానికి, పంట ఏపుగా పెరగడానికి 2 సెంటీమీటర్ల వరకు వర్షపాతం సరిపోతుంది. ఈ మోతాదులో వర్షం పడితే అటు పంటకు, ఇటు నేలకు ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల బత్తలపల్లిలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ధర్మవరం, కొత్త చెరువులో 5 సెంటీమీటర్ల వాన కురిసింది. ఫలితంగా వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. కుండపోతతో నేల పైపొర కొట్టుకుపోయి కోతకు గురవుతోంది. సో మనకు ఎప్పుడైతే ఈ ఎల్నినో వస్తుందో అప్పుడు తప్పకుండా మనకు వర్షాభావ పరిస్థితులు రావడం జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరం వస్తున్న ఎల్నినో ఏంటంటే సూపర్ ఎల్నినో అంటున్నాం మనము. దీనివల్ల ఏంటంటే పడాల్సిన వర్షపాతంలో 10% వరకు తక్కువ రావచ్చు అని చెప్పి ఐఎండీ వాళ్ళు విశ్లేషణ చేసి చెప్పడం జరిగింది లేటెస్ట్ రిపోర్ట్లో. సో మనకు మన అనంతపురం జిల్లాకు సంబంధించి మనకు 540 mm రావాలంటే దాంట్లో ఒక 10% అంటే ఒక 50 mm వరకు వర్షపాతం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. కాకపోతే ఆ 10% తగ్గిన దానివల్ల మనకు ప్రాబ్లం అనేది కాదు, కానీ ఆ పడాల్సిన వర్షం ఏదైతే ఉందో అంతా ఒకటేసారి రావడము, లేకుంటే మన పంట కాలంలో వర్షం అనేదే లేకుండా పోవడము, కనీసం ఒక నెల రోజులు కూడా వర్షం లేకుండా పరిస్థితి కూడా రావచ్చు అనమాట. సో ఇది మనకు పెద్దగా మనకు హెచ్చరిక మాదిరిగా కనిపిస్తూ ఉంది. ఆ ఒక్క రోజులో కూడా 1 గంటలోనే ఎక్కువ వర్షపాతం హై ఇంటెన్సిటీతో రావడం. సో దీనివల్ల ఏమవుతుందంటే నేల పైపర్ అంతా బాగా కొట్టుకుపోవడం జరుగుతుంది. ఎరోజన్ వల్ల నేల క్షీణత అనేది చాలా వరకు నశిస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూడడం ఏంటంటే 1 సెంటీమీటర్ నేల ఉత్పత్తి కావడానికి దాదాపు 100 సంవత్సరాలు పడుతుంది. అట్లాంటిది ఒక వర్షపాతంతో ఒక హై ఇంటెన్సిటీ రైన్ఫాల్ ఒక 150 mm 1 గంటలోనే వచ్చిందనుకోండి, నేల పైపొర అంతా కొట్టుకుపోవడం జరుగుతుంది. సో సారవంతమైన నేల పొరలన్నీ ఈ రకంగా మనకు ఎక్కువ రైన్ స్ప్లాష్ అంటాము, దానివల్ల కొట్టుకుపోవడం వల్ల నేలలో ఉన్న ఉత్పాదక శక్తి కూడా రాను రాను తగ్గిపోతూ ఉందన్నమాట. ఆ ఇంటెన్సిటీని తగ్గించాలి
వర్షం యొక్క రోజులో పడే గంటలో పడే వర్షాన్ని ఆ వేగాన్ని తగ్గించాలంటే నేలలో తప్పనిసరిగా సేంద్రియ పదార్థం అనేది మనం పెంచుకోవాలి. భారీ వర్షంతో నేలతల్లే కాదు, నదులు కోతకు గురై వాటి దిశను మార్చుకునేంతగా ప్రవాహం ముంచెత్తుతోంది. సాగు భూమి కోతకు గురవడంతో బాగు చేసుకోలేక రైతులు పంట భూమిని బీడుగా వదిలేస్తున్నారు. నేల కోతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలను వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈటీవీకి వివరించారు. సో దీనికి కొంతవరకు విరుగుడు కావాల్సిందే అంటే ఒకటి కాంటోర్ బండ్స్ వేసుకోవాలి. ఎక్కడికక్కడ నీళ్లు పడినటువంటి నీళ్లు ఆ బండ్స్ ఆపుకుంటూ వస్తే, ఇంతకుముందు సాయిల్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్ అనే ఉండేది ఒకప్పుడు ఆ విధంగా చేయడానికి. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ అంత చురుగ్గా లేదు, దానికోసం నిధులు లేవు అనమాట. అయినా కానీ వాటర్ షెడ్ కార్యక్రమాలు దీని కింద అది ఒకటి చేసుకోవడం ముఖ్యం. రెండవ ముఖ్యమైనటువంటి మెషర్ దాన్ని కొంతవరకు దాని ప్రభావాన్ని తగ్గించడానికి ఏమనంటే గట్లపైన చెట్లు పెట్టుకోవాలి. ఈ చెట్లు పెట్టుకునే దానివల్ల గాలి వేగం కూడా బాగా తగ్గుతుంది. ఆ విధంగా ఉండేదానివల్ల, చెట్లు ఉండేదానివల్ల ఏమవుతుందంటే ఈ ఎరోషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది అన్నమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ వృక్ష పంటలను పెట్టడం, గట్లపైన కూడా ఎక్కువ పంటలు పెట్టుకోవడం చేసుకోవాలన్నమాట. మూడవది ఏమనంటే సాధ్యమైనంత వరకు ఎంత వీలైతే అంత భూమిపైన పంట, ఏదో ఒక పంట. ఇప్పుడు కొత్తగా చెప్తున్నది ఏంటంటే PMDS ఏమని చెప్తున్నారు ప్రభుత్వాలు. ఆ విధంగా లేదంటే జీలుగలాగా మీరు మళ్ళీ సాయిల్లోకి ఇన్కార్పొరేట్ చేసుకునే దానికైనా ఏదో ఒక రకమైనటువంటి పంటను మనం భూమిపైన పెట్టుకుంటే అది ఆ విధంగా ఎరోషన్ అనేది బాగా తగ్గుతుంది. కాబట్టి ఇటువంటి చర్యలు రైతులు వాళ్ళు చేసుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి ముఖ్యంగా మెట్ట నేలల్లో ఇటువంటి పరిస్థితి చేసుకునే పరిస్థితిలో రైతులైతే లేరు. ప్రభుత్వమే కొన్ని కార్యక్రమాలను సోషల్ ఫారెస్ట్రీ దీని కింద ప్రవేశపెట్టి రైతులకు అందిస్తే కొంతవరకు మనం భూసారాన్ని అరికట్టవచ్చు. అయితే మీరు చెప్తున్నటువంటి సమస్య రాను తీవ్రం అవుతుంది, కానీ తగ్గేదైతే ఉండదు. భూసారాన్ని కోల్పోకుండా అడ్డుకట్ట వేయకుంటే భవిష్యత్తులో పంట భూములు ఎడారిగా మారుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై రాజమహేంద్రవరంలో నిర్వహించిన సభలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎందుకంటే మనందరం కూడా చిన్నప్పుడు వైకుంఠపాలి ఆట చూసేవాళ్ళం. వైకుంఠపాలి చార్ట్ ఉంటుంది. ఆ వైకుంఠపాలి చార్ట్ లో మనందరం కూడా మరి ఏదైతే 4 పిక్కలు పెట్టుకుని మరి 2, 3, 4 అని గవ్వలు వేసి ఆ ఒక్కొక్క మెట్టి ఎక్కించేవాళ్ళం. చిన్న పాములు, చిన్న నిచ్చులు ఉంటాయి. ఆ రకంగా 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క గడి ఎక్కిస్తూ 2019 వచ్చే సమయానికి మరి ఆ యొక్క వైకుంఠపాలలో పంట చేరడానికి, అంటే పైన టాప్ కి చేరడానికి కింద ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ లో ఒక పెద్ద పాము ఉంటుంది. ఆ రెండో లైన్ లో ఉన్నటువంటి పెద్ద పాము తలకాయ నుంచి మెలికిలి తిరిగి దాని తోక ఎక్కడ ఉంటుంది అంటే ఆ వైకుంఠపాలి చార్ట్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో దాని తోక అక్కడ ఉంటుంది. ఆ యొక్క పంటకు చేరడానికి ముందు రెండో లైన్ లో ఆ యొక్క పెద్ద పాము తలకాయకి 2 గళ్ళు యువతలు ఉందనుకోండి, అప్పుడు మనం కూడా చూసేవాళ్ళం గవ్వలు వేసుకునేటప్పుడు 2 పడకూడదని మనసులో అనుకుంటే వేసేవాళ్ళం. ఎందుకంటే మన టైం పోక 2 పడితే మళ్ళీ ఆ పెద్ద పాము కలిసి ఇక్కడ కిందకి స్టార్ట్ అయిన వచ్చేస్తాం. సరిగ్గా 2019లో అదే జరిగింది. 14-19లో చంద్రబాబు నాయుడు గారు అట్లా ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క గడి అక్కడ వరకు పైకి వరకు తీసుకెళ్తే సరిగ్గా 2019లో ఆ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పాము కలిసింది. మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాం, ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికి వచ్చాం మొన్న 2024కి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క గడి ఇవాళ ఎక్కిస్తూ మళ్ళీ మిమ్మల్ని పైకి తీసుకెళ్తూ ఉన్నాం. మళ్ళీ రేపు 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే పెద్ద పామును మళ్ళీ 2029లో కనిపిస్తే మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తారు, మళ్ళీ మీరు మళ్ళీ మొదలెట్టిన అడిగే వచ్చేస్తారు. గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడోదరాలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదానికి కారణమైన బస్సు రాజస్థాన్ నుంచి సూరత్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న వడోదర పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు లోపల ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన 20 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది రాజస్థాన్కు చెందిన వారని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు దుండగులు ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు విసిరారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెట్రోల్ బాంబు దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. జార్ఖండ్లో అల్లర్లు సృష్టించేందుకే ఈ ముందస్తు ప్రణాళిక చేశారని ఆరోపించింది. నిందితులను అరెస్టు చేయాలని, ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద శాశ్వత పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఘటన తర్వాత ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. $1,00,000 ఇస్తేనే H1B వీసా ఇస్తామంటూ యాజమాన్యం వేధించిందని ఓ భారతీయ ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు టెక్సాస్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగ అధికారులకు సమాచారం ఇస్తామని కంపెనీ యజమాని బెదిరించినట్లు పిటిషనర్ ఆరోపించారు. 2023లో అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి H1B వీసా సాధించిన రిషికేష్కు స్పాన్సర్షిప్ ఉద్యోగం వచ్చింది. భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త సాయి జితేందర్ కలగ్రా కంపెనీలో ఉద్యోగం పొందారు. అయితే రిషికేష్కు ప్రాజెక్టు ఇవ్వకుండా బెంచ్ మీద ఉంచిన కంపెనీ ఉద్యోగంలో కొనసాగుతున్నట్లు చూపించడానికి H1B వీసా హోదా కాపాడుకోవటానికి డబ్బులు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి చేసిందని రిషికేష్ ఆరోపించారు. అదనంగా డబ్బులు తీసుకుని పే స్లిప్పులు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో ఇమ్మిగ్రేషన్ హోదా కోల్పోతాననే భయంతో $8,800 చెల్లించినట్లు రిషికేష్ చెప్పారు. చెల్లించని వేతనాలు, బలవంతపు చెల్లింపులు కలిపి మొత్తం $97,248 ఇప్పించాలని రిషికేష్ టెక్సాస్ కోర్టును ఆశ్రయించారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించిన నియమ నిబంధనలపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కొంత స్పష్టత ఇచ్చారు. 3 ప్రధాన అంశాల ఆధారంగా ఒప్పందం జరిగినట్లు చెప్పారు. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదన్నారు. హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు తెరిచి ఉంచాలన్నారు. ఒప్పందం మేరకు ఇరాన్ నడుచుకుంటే వారికి అనేక ప్రయోజనాలు దక్కనున్నాయని జేడీ వాన్స్ తెలిపారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే వారికి ఏమీ లభించదని తేల్చి చెప్పారు. 3 నెలలకు పైగా సాగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ ఆదివారం అమెరికా, ఇరాన్లు శాంతి ఒప్పందంపై డిజిటల్ సంతకాలు చేశాయి. ఎల్లుండి జెనీవాలో జరిగే సమావేశంలో ఇరు దేశాల ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై అమెరికా సైన్యం పసిఫిక్ మహాసముద్రంలో మరో పడవపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 2 గాయపడ్డారు. ఆ పడవ మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసే మార్గాల గుండా ప్రయాణిస్తోందని, డ్రగ్స్ ను రవాణా చేస్తున్నట్లు నిఘా వర్గాలు ధృవీకరించిన తర్వాత దాడి చేసినట్లు సదరన్ కమాండ్ పేర్కొంది. ఆ పడవలో మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు వెల్లడించలేదు. సదరన్ కమాండ్ ఎక్స్లో పోస్టు చేసిన వీడియోలో పడవపై దాడి జరగడం, అది మంటల్లో కాలిపోవడం మాత్రమే కనిపిస్తోంది. ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక చర్యలు చేపట్టేందుకు యుఎస్ కోస్ట్ గార్డుకు సమాచారం అందించామని సదరన్ కమాండ్ పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ నుంచి ట్రంప్ సర్కార్ నార్కో టెర్రరిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు అమెరికా సైన్యం పడవలపై జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 208కి పెరిగింది. సముద్ర మార్గాల్లో నావికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అన్ని దేశాలపైన ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలపై నిషేధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రాన్స్లోని ఎవియాన్ లే బేలో జరిగిన G7 కూటమి దేశాల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు మృతి చెందిన నేపథ్యంలో సముద్ర మార్గాల భద్రత, నావికుల రక్షణపై మోదీ గట్టిగా గల్లం విప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. ఖనిజాలు, సాంకేతికత కంటే పరస్పర నమ్మకం అనేది కీలకమైన సంపద అని పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థలను, సాంకేతికతను ఆయుధాలుగా వాడుకోరనే నమ్మకం అన్ని దేశాల మధ్య ఉండాలని అన్నారు. దక్షిణార్ధగోళ దేశాల ఆకాంక్షలను సైతం మోదీ బలంగా వినిపించారు. గ్లోబల్ సౌత్ దేశాలు కేవలం సాయం తీసుకునే లబ్ధిదారులుగా మిగిలిపోవాలని అనుకోవడం లేదని తెలిపారు.